369 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీశైల దేవస్థానంలో మద్యం అమ్మే మందు బాబులపై మెరుపు దాడులు నిర్వహించిన సిఐ ప్రసాదరావు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో చీప్ లిక్కర్లు అమ్మే వారిపై శ్రీశైల దేవస్థానం 1 టౌన్ సిఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పాతాళగంగకు చెందిన బ్రహ్మయ్య అలియాస్ రామయ్య, కొత్తపేటకు చెందిన బోయ రమేష్ వద్ద 6 కోటర్లు, బ్రహ్మయ్య అలియాస్ రామయ్య వద్ద 6 డబుల్ కిక్ చీప్ లిక్కర్లు దొరికాయి. అలాగే శ్రీగిరి కాలనీలో, కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద, చెక్పోస్ట్, టూరిస్ట్ బస్టాండ్ తదితర ప్రాంతాలలో పోలీస్ సిబ్బందితో విస్తృత సోదాలు చేయడం జరిగింది. వీరి వద్ద దొరికిన మద్యం బాటిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. శ్రీశైల దేవస్థానం పరిధిలో ఎండోమెంట్ యాక్ట్ ఉన్నందున ఎవరైనా గుట్కాలు, సిగరెట్లు, బీడీలు, గోవా, పాన్ పరాక్ లాంటి మత్తు పదార్థాలు కలిగి ఉన్న లేదా అమ్మిన వారికి సాయం చేసిన, లిక్కర్లు, నాటు సారా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని సిఐ ప్రసాదరావు హెచ్చరించారు. నువ్వు తీస్తావా? ఆయన బట్టలు తీయవు కదా మాటి మాటికి. ఇక్కడ చూడు, బెడ్షీట్లు ఇవల్ల చూసి ఏమన్నా ఉండి దానిలో ఎటన్నా మళ్ళీ మంత్రులను ఏంది అది ఫోటో చూసాను. వస్తుందా? మీరు పెట్టి దీనిలో కాడ పెట్టు. ఒక ఆడ ఒకటి చూడగా అమ్మ వీడ ఒకటి నిండుది. ఏం సుబక్క, ఏం లేవంటావు సుబక్క? అడబెట్టు చూడు గుండు, ఇది ఏం లేవంటున్నావు కదనే. తినే అమ్ముతున్నాడు అయితే ఊకేనే అనుకున్నాం మనం. ఇంకా అంత నుంచి తక్కువ తెచ్చేది 100-50 ఎక్కువ ఇచ్చేది. ఎవరు బయటికి పోకుండా ఇంకా తీసుకొని పోతారు వాళ్ళ సప్పుడు కాకుండా. ఈయన అమ్ముతున్నారా? ఎవరు? మొత్తం 40 ఈడనే అమ్ముతున్నారా? శ్రీశైల దేవస్థానంలో 14 ఇల్లు చూపిస్తా. 14 ఇల్లు చూపిస్తాడంటనా? శ్రీశైలంలో 14 ఇల్లు 14 ఇల్లు చూపిస్తాడంట. వాయమ్మో, చాలా మంది తిరిగేది కదా యాత్రికులు. ఇక్కడ ఊకొని తాగకూడదు. నాకు పైపు ఎక్కువ అయినది లేదు రామయ్య, నాకు ఒక 2 అమ్ముతులు పోయినా రామయ్య అంటే నిన్న కూర్చోబెట్టి సార్. ఈయననే సార్. కడప సైడ్ అది కాదు. చూడు ఎవరు పైన తోలుకోరా ఫస్ట్. ఎవరు ఏం లేదు, సామాన్ లేదు, గిన్నెలు పని చేసుకోవాలి.
నీవేందయ్యా పెళ్లికి తీసుకున్న పని చేసేటోళ్ళకి ఇవ్వాలి. అక్కడ పెట్టమ్మా, ఎత్తుకులాడుతున్నారు కదా వాళ్ళు, అక్కడ పెట్టండి. అది నేను సార్తో మాట్లాడతాను. బయటికి తీసుకురా సార్, బయటికి అమ్మా, అవి బయటికి సిఐ సార్ నీవేందయ్యా పారాదు నువ్వు బయటికి నేను అరెస్ట్ లేదు, పెళ్లికి తెచ్చుకున్నాను. काय అసలు అదే ఆడ పెట్టమ్మా, ఆడ పెట్టు, ఆడ పెట్టమ్మా. నువ్వు ఆడ వాళ్ళు వస్తున్నారు, ఏంటికి అంత తిప్పలు పడుతున్నావు నువ్వు? సారోళ్ళు వస్తున్నారు, ఏంటికి నీకేమైంది? నీకేమైంది? సారోళ్ళు వస్తున్నారు, ఉండు సార్తోటి మాట్లాడతాను. మనం మాట్లాడు. నేను అంటాను నన్ను, సారోళ్ళు వస్తున్నారు, ఉండు ఆడ. ఊకే దాంట్లో వేసి దీంట్లో వేసి ఏంటికి ఉరుకులాట? ఎవరికి ఏం లేవన్నారు సార్? మళ్ళీ ఇంకసారి మర్యాదగా చెప్తే చెప్పేదేనమ్మా. మళ్ళీ మేము మొత్తం తెచ్చేసినాక మనకి డిమాండ్ కొడతారంట. ఏమన్నా తీసుకురా, ఏమన్నా తీసుకురా, చేసిండే అబ్బాయి చెప్పింది ఇంటి వాళ్ళు ఎవరు? ఇందరూ మర్చలేదు సార్ పని సరే, లోపల ఏమైనా తీసేది ఇంకా పో తీసుకురా. మళ్ళీ మేము సెట్ ఏం చేస్తాం. లేదు సార్, చూడండి. ఏమంటే పెళ్లిగా పని చేస్తున్నారు సార్. అది సరే, ఏం కేసు ఇది? ఏం షాపు? ఏం చేస్తారు? ఏం లేదు. ఫోటో స్టూడియోనా? ఫోటో స్టూడియో ఏం లేదు సార్. ఏమమ్ముతారు మరి మీరు? ఏమేమి అమ్ముతారా? పత్రి స్కూల్ హాస్టల్ మీ భర్త ఎక్కడ ఉన్నాడు? మీ భర్త ఎక్కడ ఉన్నాడు? లాస్ట్ సార్. అట్లా తెలుసు అసలు రావాలా? కట్టే ఉండండి, కట్టే మళ్ళీ కుక్కలు ఇక్కలు ఉంటాయి ఇక్కడ. అందుకే కట్ట తీసుకొని వస్తున్నా. ఎంతమంది సార్? ఏం లేదు సార్, అదే చేస్తున్నా పని కూడా కానీ కూలి కాదు. మళ్ళీ ఇక్కడ అమ్మకూడదు కదమ్మా మందు, ఎట తప్ప అవుతుందమ్మా. శ్రీశైల దేవస్థానం కదా ఇది, ఇది శ్రీశైల దేవస్థానం కదా. తీయది కోటర్ బయటిది. తెలియలే బాబాయ్. మళ్ళీ నిలవడం అంటే పోతున్నావు, ఏం చేస్తాం? ఏడ తీసుకున్నావు నువ్వు? ఇక్కడే తీసుకున్నాం బాబాయ్. మళ్ళీ ఏడికి అడగపోతున్నావు నువ్వు? మరి ఏం చేద్దాం? నిలబడు, ఓపెన్ చెయ్యం కోటరు. చెప్పు, ఏం పేరుంది? ఇది శ్రీశైల దేవస్థానం అని తెలదా నీకు? ఏం పేరు నీ పేరు? నా పేరు రాజేష్ అండి. రాజేష్. ఏ ఊరు? వైజాగ్. వైజాగ్. ఇప్పుడు ఈ కోట అలా తెచ్చుకునేవు కదా అక్కడ? ఏడ తీసుకునేది? శ్రీశైల దేవస్థానంలో మందు మాంసము నిషేధం. అటువంటిది నువ్వు ఇక్కడ కోటర్ తీసుకొని ఎంతకు తీసుకున్నావు? కోటర్ ఎంత? అది మళ్ళీ ఇక్కడ అమ్మకూడదు కదమ్మా మందు, ఎట తప్ప అవుతుందమ్మా. శ్రీశైల దేవస్థానం కదా ఇది, ఇది శ్రీశైల దేవస్థానం కదా. తీయది కోటర్ బయటిది. తెలియంది. నువ్వు అక్కడ నుంచి వస్తేవి, నువ్వు ఇక్కడ కొనుక్కుంటేవి, దొడ్లోకి పోయి తీసుకొని వస్తున్నావు. నువ్వు ఎట్లా ఏ విధంగా తెస్తావు నువ్వు తెలియదు. సరే కదా, సరే ఇక్కడ మందు తీ, పట్టు పట్టు, పట్టుకో, ఇట పట్టుకో. ఎదవా
శ్రీశైల దేవస్థానంలో మందు మాంసము కోటర్లు విచ్చలవిడిగా అమ్ముతుంటే ఏం మరి అంత ఘోరమా? దేవస్థానంలో మందు యా నుంచి తెచ్చినవు అది ఇప్పుడు పేరు ఎట్టమ్మా దేవస్థానాలు అమ్మకూడదు కదమ్మా అది శరణప్ప ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నావు నువ్వు?